హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీరు కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక నేను మా హోమ్ టూర్ వీడియో పెట్టాను కదండి. ఆ వీడియో అయితే చాలా మందికి నచ్చిందని కామెంట్లు చేస్తున్నారు కదండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇంకా మీలో ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే ఒకసారి చూడండి. అది సినిమాల్లో ఫ్యామిలీ స్టోరీస్ ఉంటాయి చూసారా, అలాంటి ఇల్లులా ఉంటుందన్నమాట. మీకైతే కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇక మాకు సొంత ఇల్లు ఉందని చెప్పాను కదండి, మరి ఆ ఇంట్లో ఎందుకు ఉండట్లేదు అనే అనుమానాలు చాలామందికి వచ్చే ఉంటాయి. నాకైతే 2-3 కామెంట్లు కూడా వచ్చినాయండి. ఏం చేస్తాను చెప్పండి, అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేక బాధపడుతుంటే మేము ఇల్లు ఉండి కూడా ఎన్ని తిప్పలు పెడుతున్నాము. ఆ స్టోరీ అంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకవేళ చెప్పినా సరే గంటలు గంటలు సరిపోతుందండి మా ఇంటి గురించి చెప్పాలంటే ఆడపిల్లకి సొంతమైన ఇల్లు అంటూ ఏది ఉండదండి. పెళ్ళయ్యేంత వరకు పుట్టిల్లే మన సొంతం అనుకుంటాం, కానీ పెళ్ళయిన తర్వాత అది కూడా పరా ఇల్లు అయిపోతుంది. పోనీ మనం వచ్చిన ఇల్లే మన ఇల్లు అనుకుంటాకైనా వాళ్ళకి మనకి అనుకూలమైనంత సేపు మాత్రమే ఆ ఇల్లు మనది అని అనిపిస్తుంది. ఏదేమైనా కొంతమందిని అస్సలు మెప్పించలేమండి. అలా మెప్పించాలని చూస్తే మనం కూడా మారిపోవాల్సి వస్తుంది. కానీ నేను నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నది ఈ ఇల్లు ద్వారాగానే. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఈ వీడియో చూడండి. నేను మంచం మీద పడుకుని ఉన్నానండి. మధ్యాహ్నం 1:30 టైం అవుతుందనమాట. నేను ఫోన్ చూసుకుంటున్నాను. నేను అసలు పడుకోనండి, మామూలుగా ఊరికే ఫోన్ చూసుకుంటా ఉంటాను. ఎందుకనంటే పెద్ద ఇల్లు కాబట్టి ఎక్కడ అల్లుకుడు వచ్చినా నాకు గుండె జల్లు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నానండి, మంచం పైన పడుకొని ఉన్నాను కదా. ఇక నేను ఫోన్ చూసుకోవడం వల్ల కింద ఎటు చూడలేదు. తలుపులు వేస్తాను కదా, ఇంకేం వస్తాయిలే అనుకున్నాను. కానీ పాముకి చిన్న గడ్డిపోస దూరే ప్లేస్ ఉన్నా సరే ఆ పాము తన శరీరాన్ని చిన్నది చేసుకుని వచ్చేస్తుందంట. కానీ ఇది చిన్నది కాదండి, చాలా పెద్దది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చాలా పెద్దదంటే పెద్దదండి. ఇక నా పని అయిపోయింది అని చెప్పేసి నేను ప్రూఫ్స్ కోసమని వీడియో తీసాను అనమాట. దానంతా అది బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ ఇంట్లోనే ఉన్నట్లయితే నేను ఏమైపోయేదాన్ని. వీడియో తీసానండి, కానీ వచ్చిన తర్వాత చూస్తే అది వరండాలోనే ఉంది, బయటకు వెళ్ళలేదు. పోనీ బయటకు వెళ్ళిపోదామని నేను అనుకున్నాను, కానీ బయటకు వెళ్తే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఎటు దూరుతుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం దాన్ని తరవడం చాలా కష్టమవుతుందండి. ఇక అది వరండాలో మీకు చూపించాను కదా దేవుడి దగ్గర, ఆ దేవుడి దగ్గర ఉందండి. మళ్ళీ ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తున్నాను కదా. ఇక నేనైతే ఆ పక్కన నాకు ఎవరి హెల్ప్ లేదనమాట. ఎందుకనంటే పెద్దిల్లు కాబట్టి ఒకవేళ నేను అరిచినా గబుక్కుని ఎవరికి వినపడదు. అలా అని రోడ్డుకి వైపుకి వెళ్ళి ఎవరన్నా పిలుద్దాం అనుకునే లోపల అది ఇంట్లోకి వెళ్ళిపోద్దేమోనని నాకు భయమేసింది. ఇక నేను దాన్ని ఇంట్లోకి రానివ్వకుండా ఇంట్లో అయితే సౌండ్ చేస్తున్నానండి. ఒక పెద్ద గుణపం అనేది ఉంటే ఆ గుణపాన్ని అక్కడ పడేసాను అనమాట. అది పారిపోతుందని. నిజంగానే ఆ సౌండ్ చేసేటప్పటికి అది కొంచెం బెడ్రూమ్లోంచి బయటకు వచ్చేసిందండి. బయటకు వచ్చిన తర్వాత బాత్రూమ్ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆ బాత్రూంలోకి వెళ్ళినా మళ్ళీ అందులో దూరిపోతే మళ్ళీ బయటికి రాదు, చాలా కష్టమవుతుందని చెప్పేసి నేనైతే దాన్ని ఎదురుగానే సౌండ్ చేస్తే అది పారిపోతుందండి. కానీ ఎదురు తిరిగితే నా పని ఆ రోజుతో అయిపోయేదనమాట. కాకపోతే అది పారిపోతుంది కాబట్టి నేను అలా తరవగలిగాను. మేము ఇంట్లోకి వచ్చి 5 నెలలు అవుతుందని చెప్పాను కదండి. 5 నెలల వరకు అయితే మాకు ఏ సమస్య లేదు, అంతా బాగానే ఉంది. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వచ్చిందండి. దసరా వచ్చింది, ఆ దసరా అప్పుడు వచ్చిందండి ఇది. అప్పుడు డైలీ వస్తుందండి మధ్యాహ్నం పూట్ల. మధ్యాహ్నం అయితే ఎవ్వరు ఉండరు కదా, నేను ఒక్కదాన్ని ఉన్నా, పెద్దగా సౌండ్ ఉండదు. నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి మా వారు పిల్లలు అందరూ వెళ్ళిపోతారు కదా, సౌండ్ ఏమి ఉండదండి. కానీ ఆదివారం మాత్రం అస్సలు రావడం లేదు. ఎందుకనంటే ఆదివారం అక్కడ గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటారండి. ఆ పిల్లల అలికిడికి అస్సలు రావడం లేదనమాట. మిగతా ఒత్తి రోజులు అన్ని రోజుల్లోనూ వస్తుంది. అసలు ఇదంతా ఎందుకు, పాములను పట్టించేవాడిని పిలిపించి పట్టించేద్దామని ఒకసారి పిలిపించాము. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత అయితే మంత్రం పెట్టాడనమాట ఇంటి చుట్టూరు, ఇంకా రాకుండా ఉంటుందని. ఆ మంత్రం కూడా అసలు పనిచేయలేదండి. మళ్ళీ మామూలుగానే వచ్చేస్తుంది అనమాట. దాన్ని కుట్టి చంపేద్దామంటే చాలా పెద్ద పాము కదండి, ఎవరి వల్ల కాదు కొట్టడం. ఒకవేళ కుట్టినా సరే మనకే పాపం కదా, దాన్ని కొట్టడానికి కూడా మనసు ఒప్పడం లేదు. ఎందుకనంటే విషపూరితమైన పాముల కన్నా విషంతో నిండిపోయిన మనుషులే ప్రమాదం అండి. పాము మనం దాన్ని ఏమన్నా చేస్తామేమో అన్న భయంతో మాత్రమే మనల్ని కరుస్తుంది.
కానీ మనిషి అలా కాదు కదా, మనం ఏమి చేసినా చేయకపోయినా సరే మనల్ని ఎప్పుడు విషం చిమ్ముతూనే ఉంటారు. పాము కన్నా భయంకరమైన మనుషులతో కలిసి ఉన్నదాన్ని. నాకు ఈ పాముని చూస్తే పెద్ద భయమేమీ అనిపించలేదండి. కాకపోతే దాన్ని ఒక్కసారిగా చూసేటప్పటికి కొంచెం టెన్షన్ వస్తుంది అంతేను. లేకపోతే ఈ రకంగా వీడియో అనేది నేను తీసేదాన్ని కాదనమాట అంత భయపడితే. కానీ అది గోడ ఎక్కడం కూడా చూసారా, ఎవరో లాగినట్లుగా సపోర్ట్ తీసుకుని ఎక్కుతున్నట్లుగానే ఎక్కుతుంది అది. కానీ అలవాటు అయిపోయిందండి. మా ఎదర పాడుపడిపోయిన ఇల్లు ఉందని చెప్పాను కదా, ఇది మొత్తానికి ఆ ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లోంచి ఈ పక్కకు వస్తుందనమాట. ఈ పక్కకు అసలు ఎందుకు వస్తుందా అనుకుంటే ఆ పాములు అతను ఏం చెప్పాడంటే అమ్మవారి కోసం వస్తుందనేసి అన్నాడనమాట. కానీ మా ఇంటికల్లా ఓనర్ తాతగారిని అడిగితే మాత్రం మా అమ్మగారు ఉన్నప్పుడు ఏమన్నా పాము వచ్చేదా అంటే లేదనే అన్నారు. నాకిక ఫస్ట్ 2 రోజులు కొంచెం భయపడ్డానండి. తర్వాత ఆ పాము నాకు కూడా అలవాటైపోయింది. ఇక అది వచ్చినా సరే నన్నేం చేయకుండా అటునుంచి అటు వెళ్ళిపోతుందనమాట. ఒకవేళ ఏమన్నా మేత కోసం వస్తుందేమో అనుకున్నాము. ఆ పాములు అతనైతే అమ్మవారి కోసమే వస్తుంది ఆ పాము అన్నట్లుగా భయపెట్టాడు. అప్పటి నుంచి కొంచెం భయమేస్తుంది. కానీ అమ్మవారు మాకే హాని జరగనివ్వదు అన్న నమ్మకంతోనే ఉంటున్నామండి.